కుట్రలో భాగంగానే ఈరోజు ఆ రకమైనటువంటి చర్చకి తెరలేపినటువంటి విధానం. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ మండలిలో మాట్లాడుతూ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నాను, ఎలా రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ 2 కొండలుగా ఉన్నటువంటి తిరుమలకి 7 కొండలు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇచ్చినటువంటి సందర్భాలను మనం చూపించేవారు. మనం చూస్తే మనం ఆ జీవోల్ని ఒక సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు గుంటూరుకు సంబంధించినటువంటి ఒక చర్చలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోల్ని మా ప్రభుత్వం వస్తే ఈ జీవోలను రద్దు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గుర్తుంచుకోవాలనేటువంటిది మనం చేస్తున్నాం. ఎందుచేతంటే అనేక సందర్భాలుగా ఎప్పుడన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో భక్తి భావం ఉన్నదని చెప్పినటువంటి వ్యక్తి ఏ రోజునన్నా తలనీలాలు సమర్పించినటువంటి సందర్భాలు మనం చూసామా? అంత భక్తి భావం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి నిజమైనటువంటి దేవదేవుడు అంటే విశ్వాసం ఉండుంటే ఈ చర్చకి తెరలేపింది ఎవరో, తిరుమల గురించి ప్రపంచం అంతా చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో, ఈ లడ్డు గురించి ఇటువంటి దుర్ప్రచారం చేసింది ఎవరో, దీంట్లో కొవ్వులు పందికో ఉంది, ఆకో ఉంది, జంతుకో ఉంది, అనేక రకాలైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో ఈరోజు అతని యొక్క విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారనేటువంటిది మనం చేస్తూ సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మరి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది కూడా మీ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఈ రోజు జరిగినటువంటి సంఘటన చీకటి రోజుగా దుర్దినమైనటువంటి దినంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా భావించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి 6 సార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చి అసెంబ్లీని మండలిని స్తంభింపజేసినటువంటి పరిస్థితుల్లో 23వ తారీఖున బీఏసీ సమావేశంలో 26వ తారీఖున చర్చకి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం చర్చ మొదలు పెడితే ఆ రోజున కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నటువంటి వైనాన్ని ఆ రోజు సభ జరగకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు చూశాం. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చర్చ జరపాల్సిందే. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన స్పష్టత కావాలా? ప్రజలకు నిజాలు తెలియాలనే ఆలోచన ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు చర్చకి పర్మిషన్ ఇచ్చి చర్చ ప్రారంభమైన నిమిషం నుంచి అధికార పార్టీ మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు కానీ శాసన మండలి సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎందుకంటే మేము లోనున్నాం కాబట్టి అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మరోపక్క ప్రజాస్వామ్య చరిత్రలోనే శాసన మండలిలో చేరుకున్నటువంటి గౌరవాన్ని డైరెక్ట్ గా చైర్మన్ గా మీదే వాళ్ళు మాటలు తోటలు వదులుతా ఉన్నారు. ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన్ని అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలతో పాటుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ
స్పీకర్ గారిని, చైర్మన్ గారిని మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు మీరు చేయాల్సింది ఏందబ్బా? మా శాసన మండలిప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మాధవరావు గారు మాట్లాడినటువంటి మాటలకి, వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చూపించినటువంటి ఆధారాలకి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో మంత్రులు గాని, శాసన మండలి సభ్యులు గాని, కూటమి నేతలు గాని ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఎవరు కూడా సమాధానం చెప్పడానికి వాళ్ళకి ఏమీ కూడా ఆధారాలు దొరకట్లా. వాళ్ళు ఆరోపణలు చేస్తారు, అనుమానాలను వ్యక్తం చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఏ మాట మాట్లాడినా కూడా దానికి ఆధారంతో సహా చూపించినటువంటి పరిస్థితులు. దాంతో కంగు తిన్నారు. మాట్లాడడానికి మాట్లాడలేక ఏదో ఒక విధంగా సభని డైవర్ట్ చేయాలా, ఏదో ఒక విధంగా సభని అడ్డుకోవాలా, ఆ ఆలోచనతోనే చైర్మన్ గారిని దూషించారు. సభలో లేనటువంటి